వెల్కమ్ టు అమ్మమ్మాస్ కిచెన్. కార్తీక మాసంలో ఈ పూజ చేస్తే చాలు అశ్వమేధ యాగం చేసినంత ఫలం లభిస్తుంది. హరిహరాదులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో చేయాల్సిన పూజలేంటో తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక మాసం 8వ మాసం. శరదృతువులో వచ్చే కార్తీక మాసం నెల రోజులు కూడా పర్వదినాలే. ఈ మాసం పవిత్రత గురించి ఎంత చెప్పినా తక్కువే. మరో 2 రోజుల్లో కార్తీక పౌర్ణమి రాబోతోంది. కార్తీక పౌర్ణమి విశిష్టతను ఈ కథనంలో తెలుసుకుందాం. ముందుగా కార్తీక మాసం మహత్యం గురించి తెలుసుకుందాం. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో ఏ ఇంట చూసినా కూడా శివనామస్మరణే. ఏ ఆలయంలో చూసినా కార్తీక దీపాలే. వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారం కార్తీక మాసం హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైన మాసం. కార్తీక మాసంలో చేసే స్నానం, దీపం, పూజ, దానం విశిష్ట ఫలితాలు ఇస్తాయని నమ్మకం. శివ శివ అంటూ నామస్మరణ చేసిన, కార్తీక దామోదర అంటూ కీర్తించిన శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. ముఖ్యంగా కార్తీక మాసంలో శివనామస్మరణ పూజ అత్యంత ఫలవంతం. సోమవారం చేసే స్నానం, పూజం, జపం ఆచరించిన వారు అశ్వమేధ యాగం చేసిన ఫలం పొందుతారని విశ్వాసం. మరి ఈ ఏడాది కార్తీక మాసం ఎప్పుడు వచ్చింది అంటే, ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ 15వ తేదీన జరుగుతుంది. శరదృతువులో ఉత్తర భాగంలో వచ్చే కార్తీక మాసం నెల రోజులు కూడా పర్వదినాలే. మరి కార్తీక మాసంలో ఆచరించాల్సిన పనులేంటి, విధులేంటి అంటే, కార్తీక మాసంలో అర్చనలు, అభిషేకాలతో పాటు స్నానాధానాలు కూడా అత్యంత విశిష్టమైనవి. నది స్నానం, ఉపవాసం, దీపాదానం, సాలగ్రామ పూజ, సామారాధనలు ఈ మాసంలో ఆచరించదగ్గ విధులు. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో, దిగుడు బావులలో, పిల్లువ కాలువలను నిర్వహిస్తాడు. అందుకే ఈ మాసంలో వాపి, కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం. కుదరని పక్షంలో సూర్యోదయానికంటే ముందే మనం చేసే నీటిలో గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, తపతి, సింధు, మనకు కుదిరిన ఏ నదుల నీరైనా తీసుకొచ్చి వాటిలో వేసుకొని కలుపుకొని స్నానం చేయొచ్చు. లేదంటే ఆ నీరే ఇది అని భావించి కూడా స్నానం చేయొచ్చు. కార్తీక మాసంలో మరి ఏ తిథులు ప్రత్యేకం అంటే, కార్తీక మాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో శ్రీ మహావిష్ణువును తులసి దళాలతోటి, కమలాలతోటి పూజిస్తే జీవించినన్నాళ్ళు ధనానికి లోటు లేకుండా ఉండి సమస్త సౌఖ్యాలు కలగడంతో పాటు ఆంత్యమున జన్మ రాహిత్యం కలుగుతుంది. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం రోజున, మాస శివరాత్రి నాడు, సోమవారం నాడు, కార్తీక పౌర్ణమి నాడు రుద్రాభిషేకం చేసి బిల్వ దళాలతోనూ, రుద్రాక్షలతోనూ పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతో పాటుగా ఆంత్యమున శివ సాయుధ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతుంది. కనీసం కార్తీక మాసంలో ఒక్క రోజైనా, కార్తీక మాసం అంతా పూజలు చేయలేని వారు ఒక్క రోజైనా ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథుల్లో ఒక్క సోమవారం రోజైనా సరే నియమ నిష్ఠులతో ఉండి ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే చాలు పూర్తి పుణ్యఫలం లభిస్తుందని తెలుసుకోండి. కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలో 365 ఒత్తులను ఆవు నేతితో వెలిగిస్తే సమస్త పాపాలు భస్మీపటలమై ఇహలోకంలో సర్వ సౌఖ్యాలను అనుభవించి ఆంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతివృత్తాలు, ఉపకథలు చెబుతున్నాయి. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం ఎలా చేయాలంటే, కార్తీక శుద్ధ ద్వాదశి రోజు క్షీరాబ్ది ద్వాదశి పేరిట తులసి చెట్టుకు, ఉసిరి చెట్టును లక్ష్మీనారాయణులుగా భావించి కళ్యాణం చేయాలి. కార్తీక పురాణ విశిష్టత ఏంటి అంటే, కార్తీక మాసం నెల రోజులు కార్తీక పురాణాన్ని విన్నా చదివిన అత్యంత పుణ్యం. కార్తీక మాస వనభోజనాలకి కూడా చక్కటి విశిష్టత ఉంది. కార్తీక మాసంలో విశేషంగా ఆచరించే వనభోజనాల సాంప్రదాయం ఈనాటిది కాదు. ఎవరైతే కార్తీక మాసంలో వన భోజనం చేస్తారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయని శాస్త్ర వచనం. కార్తీక మాసంలో ఇవి నిషిద్ధం. అవేంటి? పరమ పవిత్రమైన కార్తీక మాసంలో తామసం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి పోరాదు. ఎవరికి ద్రోహం చేయకూడదు. పాపపు ఆలోచనలు కూడా చేయకూడదు. దైవ దూషణ తగదు. ఈ నియమాలు పాటిస్తూ పవిత్ర కార్తీక మాసంలో శివకేశవులను పూజిద్దాం.
శివ సాయుధ్యాన్ని, వైకుంఠ ప్రాప్తిని పొందుదాం. ఓం నమ శివాయ. ఓం కార్తీక దామోదరాయ నమ.